హలో గైస్, సుందరకాండ మూవీ రివ్యూకి ఎంటర్ అయిపోదాం. కింద లైక్ బటన్ లైక్ చేసుకుని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. ఇక ఈ సినిమాని థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాలి. బట్ ఈ సినిమాని తక్కువ అంచనా వేయడం వల్ల నేను థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఆఫ్టర్ ఓటీటీ రిలీజింగ్ జియో హాట్‌స్టార్లో ఈ సినిమా రిలీజ్ చేయడం జరిగింది. ఇక ఈ సినిమా డైరెక్టర్ వచ్చేసి వెంకటేష్ నిర్మలపూడి. ఇక హీరో వచ్చేసి నారా రోహిత్, హీరోయిన్ వచ్చేసి శ్రీదేవి విజయ్ కుమార్, అదేవిధంగా సెకండ్ హీరోయిన్ విర్తి వాగని. ఇక ఈ సినిమా కథ విశేషానికి వచ్చేస్తే మన హీరో ఏజ్ అయిపోయి పెళ్ళి కాకుండా ఉన్న హీరోకి ఒక 5 క్వాలిటీస్ ఉన్న అమ్మాయే కావాలి. అమ్మాయి ఎవరు, అమ్మాయి ఏ విధంగా దొరుకుతుంది అనేది సినిమా కథ. ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ దాకా ఎంటర్టైన్మెంట్తో మస్తు నవ్వుపించుకుంటా సినిమా అంటే ఇలా ఉండాలి, కొత్తదనమైన సినిమాలని ఎక్స్పీరియన్స్ చేయాలి. సేమ్ రొటీన్ కథని కానీ రొటీన్ కథని కొత్తదనమైన డైరెక్షన్లో చూపించడంలో ప్లస్ పాయింట్ ఏందని చెప్పుకోవచ్చు. డైరెక్టర్కి ఫుల్ క్రెడిట్స్ వెళ్ళినాయని చెప్పుకోవచ్చు. అదేవిధంగా బీజిఎం సౌండ్స్తో పాటు సినిమా సూపర్గా ఉందని చెప్పుకోవచ్చు. చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా. అదేవిధంగా ఈ సినిమా చాలా స్లోగా రన్ అవుతున్న కొద్దిగా ల్యాగ్ ఉంటుంది. బట్ ల్యాగ్ తీసేస్తే సినిమా అనేది చాలా పర్ఫెక్ట్గా చాలా బాగుంది పోవచ్చు. కొత్తదనమైన సినిమాలను ఎక్స్పెక్ట్ చేస్తే ఇలాంటి సినిమాలను చూడండి. అదేవిధంగా ఆడియన్స్ గిట్ట ఇలాంటి సినిమాని ఎక్స్పీరియన్స్ చేయాలని వెయిట్ చేస్తుంటారు. ఓవరాల్గా అయితే సినిమా నాకు పర్సనల్గా ఎలా అనిపించిందంటే సినిమా నాకు నచ్చింది. ఓవరాల్గా నా రివ్యూ చూసి ఎంతమంది ఈ సినిమాని చూడాలనుకుంటున్నారు ఒక్కసారి కామెంట్ చేయండి. అదేవిధంగా నేను తక్కువ అంచనా వేసినట్టు మీ అందరూ తక్కువ అంచనా వేయకండి ఈ సినిమాని. ఈ సినిమా జియో హాట్‌స్టార్లో ఉందని చెప్పుకోవచ్చు. మీ అందరు వెళ్ళి చూడండి. అదేవిధంగా నా మాటలు మీ అందరికీ ఎలా అనిపించాయి ఒక్కసారి కామెంట్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని మరిన్ని అప్డేట్ చేసుకుని జై హింద్.